తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 6 లక్షల ఓటర్లు కలిగిన యాదవులకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సముచిత స్థానాలు కల్పించేలా ప్రధాన పార్టీలు ఆలోచించాలని పలువురు యాదవ సంఘ నాయకులు ప్రధాన పార్టీలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా శంకవరం మండలం సీతంపేటలో ఉన్న యాదవుల కమ్యూనిటీ హాల్లో యాదవ సంఘ నాయకులు అల్లి రాజబాబు ఆధ్వర్యంలో యాదవుల ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుండి పలువురు యాదవ సంఘ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ వర్గాల్లో అత్యధిక ఓటర్లుగా ఉన్న యాదవులకు ప్రధాన పార్టీలు ఎప్పుడూ మొండి చేయి చూపిస్తూనే ఉన్నాయని మండిపడ్డారు. వారు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ పదవుల్లో కూడా యాదవులకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో యాదవులను గుర్తించి ప్రధాన పార్టీలు సముచిత స్థానం ప్రకటించకపోతే తమ సత్తా చూపుతామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రధాన పార్టీలు యాదవులకి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తే అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘ నాయకులు కొయ్య శ్రీనిబాబు, బర్ల విజయ్, గొంప శివకుమార్, దేవర అనూష, బర్ల సీతారత్నం, బుద్దాల కన్నారావు, నమ్మి శ్రీనివాస్, సిమ్మి సూరి నరేష్, ఒమ్మి గంగరాజు, ముత్యప్పల్ రాజు, దేవరి శ్రీను, వివిధ పార్టీల నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ సీతంపేటలో ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన యాదవులకు ఎటువంటి ప్రాధాన్యత లేదు అని గోకుల యాదవ్ యూత్, అలాగే యాదవ్ చైతన్య యువజన సంఘాలు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హాజరై మా యొక్క అలాగే మిగతా యాదవుల యొక్క మనోభావాలు తెలియజేయడం ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 6 లక్షలకు పైబడి ఉన్న యాదవులు ఎటువంటి రాజ్యాంగబద్ధమైన పదవి లేక, అలాగే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఒక ఎంపీ సీటు కానీ లేని స్థితిలో ఈ తూర్పుగోదావరి జిల్లా యాదవులు ఉన్నారని, వారికి గౌరవప్రదమైన ఒక స్థానాన్ని కలగజేస్తే యాదవులంతా ఏ పార్టీ కలగజేస్తే ఆ పార్టీ వెనకాల ఉంటారని తెలియజేసే ముఖ్య ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేయడం అనేది. ఈ సభ ద్వారా ఈ సభ ఎవరికి వ్యతిరేకంగా కానీ, ఏ పార్టీకి ఏ నాయకులకు వ్యతిరేకంగా కాదు, మా యొక్క ఆత్మగౌరవం గురించి మీకు తెలియజేసే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న సభ. మా యొక్క మనోభావాలను గౌరవించి మాకు తగిన స్థానం కల్పించాలని ఏర్పాటు చేసిన ఈ సభలో వక్తలందరూ చాలా చక్కగా మా మనోభావాల్ని వ్యక్తం చేశారు. ఈ సభ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ఏ పార్టీ అయినా ఆ పార్టీల్లో ముఖ్య నాయకులకు తగిన స్థానం కల్పించమని ఈ సభాముఖంగా పెద్ద నాయకులందరినీ కోరుకోవడమే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే మాకు ఎప్పటి నుంచో ఈ తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడులో ఒక ఎమ్మెల్యే సీటు, అంటే మిగతా కులాలన్నిటికన్నా విడివిడిగా అత్యధిక మంది యాదవులు ఉన్న ఈ పత్తిపాడులో యాదవులకు స్థానం కల్పించి గౌరవం కల్పిస్తారని ఈ సభాముఖంగా పెద్దలను కోరుకుంటున్నామండి. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే, గత 75 సంవత్సరాల నుంచి కూడా, స్వతంత్రం వచ్చిన నుంచి కూడా ఏ పార్టీలు అయితే ఈరోజు పరిపాలిస్తున్నాయో ప్రతి పార్టీలో కూడా యాదవులు పనిచేస్తున్నారు. మరి అలాంటి పార్టీలు ఈరోజు 25% ఉన్న యాదవుల్ని మరీ తక్కువగా గుర్తించి అసలు గుర్తింపు లేకుండా చేస్తున్నారు. కాబట్టి ప్రతి పార్టీలో కూడా యాదవులు ఎక్కువగానే పనిచేస్తున్నారు. పదవులు లేకుండా మట్టుకి మాకు ఓటుగానే వాడుతున్నారు తప్ప పదవులు ఎవరు కూడా ఇస్తలేదు. కాబట్టి రేపు రాబోయే రోజుల ఎలక్షన్లో యాదవులను గుర్తించే మరి ఈ జిల్లాలోని మా నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే సీట్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. లేని పక్షాన
మరి మేము వెళ్ళే స్టైల్లో మేము వెళ్తాం. ఎందుకంటే ఎప్పుడు కూడా మీకు పల్లకి మోయడానికి మేము సిద్ధంగా లేము. మేము మోసుకొని పోయి కూడా మా పిల్లలు కూడా ఈ పరిస్థితి ఇవ్వాలనే ఆలోచన అయితే మాకు లేదు. కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ నియోజకవర్గంలో అన్ని విధాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు కూడా చాలామంది నాయకులు ఆ పార్టీలో కష్టపడ్డారు, అన్ని పార్టీల్లో కూడా. కానీ గుర్తింపు లేని పరిస్థితుల్లో ఈరోజు మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఎలక్షన్లో ప్రతిభ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఎక్కడైతే యాదవుల సంఖ్య ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో ఉందో ఆలోచించి అక్కడ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. లేని పక్షాన్ని మట్టికి ప్రతి నియోజకవర్గాలు కూడా మేము బంధుత్వం ఉన్న వాళ్ళమే. అలాగే బీసీలు కూడా కలుపుకొని ఏ పార్టీ గుర్తించలేదు బీసీలని సరైన గుణపాఠం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ఒకటే కాదు, ఇదే మీకు ఆరంభం అనుకోకండి. కాబట్టి మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని యాదవులకు మంచి గుర్తింపు ఇస్తారని, మాకు గుర్తింపు ఇస్తే మాతో పాటు బీసీలని ఎస్టీ ఎస్సీలు కూడా కలుపుకొని మేము ఒక కుటుంబ సభ్యులుగా ముందుకెళ్తాం. ఎందుకంటే మీరు ఎంతసేపు పెట్టినోని పెట్టి లావు చేయకుండా లేనోని కూడా ముందుకు తీసుకొచ్చి కొన్ని వర్గాలు ముందుకు తీసుకొచ్చి మీరు గుర్తిస్తే ఆ పార్టీలకు మేము విలువిచ్చి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం.